హలో బిజీ పీపుల్, లెట్స్ మేక్ పేపర్ ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ వేయడానికి మనకు పెద్దగా ఏమీ అవసరం లేదండి. జస్ట్ కలర్ పేపర్స్ అండ్ గ్లూ. ఒక ఫుల్ ఆఫ్ A4 సైజ్ పేపర్ని తీసుకొని దాన్ని 10 సెంటీమీటర్స్ లెంగ్త్తోని 20 సెంటీమీటర్స్ హైట్తోని కట్ చేసుకోండి. ఆ కట్ చేసుకున్న పేపర్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి. హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆ పేపర్కి 3 సెంటీమీటర్స్ లెంగ్త్తోని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఆ లైన్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోండి. ఆ లైన్ వరకు మాత్రమే కట్ చేయండి. చేసుకున్న తర్వాత ఆ పేపర్ని రివర్స్ తిప్పి గ్లూతో కానీ ఫెవికాల్తో కానీ ఏ గమ్ అయినా పర్లేదు యూజ్ చేసి రివర్స్ తిప్పి అంటించుకోండి. రివర్స్ తిప్పడం వల్ల ఒక బల్కీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అంటే అది కొంచెం ఫ్లవర్ షేప్లో ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. ఆ బల్కీ స్ట్రక్చర్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు రివర్స్ తిప్పి అంటించుకోండి. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ పెట్టడానికి కాడ అంటే స్టెమ్ లాంటిది కావాలి కదా, దానికోసం ఒక వైట్ పేపర్ కానీ వాట్ ఎవర్ న్యూస్ పేపర్ కానీ ఏదైనా ఒక పేపర్ తీసుకొని 10 సెంటీమీటర్స్ లెంత్ 15 సెంటీమీటర్స్ హైట్తోని కట్ చేసుకోండి. చేసుకున్న ఆ పేపర్ని ఒక కార్నర్ నుంచి నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకుంటూ ఇంకో కార్నర్ వరకు తీసుకెళ్ళండి. దాని వరకు తీసుకెళ్తే ఒక స్టిక్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. లాస్ట్కి గ్లూతోని స్టిక్ చేసుకోండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి స్టిక్ చేయండి. స్టాండర్డ్గా ఉంటుంది ఆ స్టిక్ అనేది.
ఆ స్టెమ్ తీసుకొని ఆ పేపర్కి కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని ఆ పేపర్ అంటే మనం రెడీ చేసుకున్న పేపర్ని స్టెమ్కి పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేయండి, చుట్టండి. ఒకటే దగ్గర చుట్టకుండా కొంచెం కిందికి లాగుతూ చుట్టండి, అది కూడా నేను వీడియోలో చూపిస్తాను. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నా కదా, రోల్ చేస్తున్న కొద్దీ పేపర్ ఫ్లవర్ అనేది కిందికి రావాలి. మనం ఒకటే దగ్గర రోల్ చేస్తే ఏంటిదంటే ఫ్లవర్ అంత లుక్ ఉండదు. ఇట్లా కిందికి లాగుతూ మనం రోల్ చేస్తున్నామంటే పేపర్ ఫ్లవర్ చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్కి గ్లూతోని స్టిక్ చేసుకోండి, అంతే. ఇప్పుడు ఈ ఫ్లవర్కి లీవ్స్ లాంటిది మనం ఒకటి రెడీ చేసుకుందాము. దానికోసం నార్మల్గా ఏదైనా ఒక పేపర్ తీసుకొని దానికి గ్రీన్ కలర్ పెయింట్ యాడ్ చేసిన, దాని తర్వాత దాన్ని ఇట్లా లీవ్ షేప్లా కొంచెం కార్నర్స్ ఇట్లా కట్ చేస్తున్నా, అంతే. వీడియోలో చూపిస్తున్నట్టు నార్మల్గా కట్ చేసిన. మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ తీసుకొని చుట్టూ గ్లూ అప్లై చేసుకొని రెడీ చేసుకున్న లీవ్స్ ఉంది కదా, కలర్ పేపర్తో చేసుకున్న లీవ్స్ లాంటిది తీసుకొని చుట్టండి. దీన్ని మాత్రం ఒకటే దగ్గర చుట్టాలి, ఎందుకంటే కొంచెం థిక్గా కనిపిస్తాయి లీవ్స్ అనేటివి, బాగుంటుంది చూడడానికి కూడా. మనం లాగుతూ చుట్టినాం అనుకోండి అంత బాగోదు లుక్. దీన్ని ఒకటే దగ్గర ఇట్లా చుడితే మంచిగా కనిపిస్తుంది, అట్రాక్టివ్గా. లాస్ట్ కొంచెం గ్లూ అప్లై చేసుకొని దీన్ని కూడా స్టిఫ్గా స్టిక్ చేసుకోండి. చూసారు కదా ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటివి ఇంకా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, వీటితో ఏమేమి చేయొచ్చు అనేది నేను ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇంకా చాలా వేస్గా యూజ్ చేసుకోవచ్చు, బొకేస్ లాంటివి చేయొచ్చు, ఫ్లవర్ పాట్స్ లాంటివి చేయొచ్చు, చాలా వేస్లో దీన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. అవన్నీ నేను మీకు ముందు వీడియోస్లలో చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమాస్ క్రియేషన్స్. Thank you for watching the video.